వ్యక్తి మృతి చెందారు అన్న కేసుకు సంబంధించి జగన్ కు నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో A1 గా జగన్ డ్రైవర్ ఉండగా A2 గా జగన్మోహన్ రెడ్డి పేరు ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి జగన్ కి నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే జగన్ నివాసానికి పోలీసులు చేరుకున్నారు. ఎస్ఐ అలాగే అక్కడ విఆర్ఓ తాడేపల్లి సిఐ కూడా అక్కడికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. నల్లపాడు ఎస్ఐ విఆర్ఓ తాడేపల్లి సిఐ జగన్ నివాసానికి చేరుకొని ఈ కేసుకు సంబంధించి నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. దాంతో పాటుగా ఏ కారు కింద అయితే సింగమయ్య చనిపోయాడో, ఏ కారు కింద పడైతే సింగమయ్య చనిపోయాడో ఆ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో తాడేపల్లిలోని జగన్ నివాసం దగ్గర హైటెన్షన్ నెలకొంది. అక్కడికి భారీ ఎత్తున కార్యకర్తలు చేరుకుంటున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు అప్పిరెడ్డి అనే వ్యక్తి, వైసీపీ ఆఫీస్ కార్యదర్శి అప్పిరెడ్డి అనే వ్యక్తి ఈ నోటీసులు తీసుకున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో ఫర్దర్గా పోలీసులు ఏం చేయబోతున్నారు అనే దానికి సంబంధించి ఉత్కంఠ నెలకొంది. అక్కడ మనం చూస్తున్నాం స్క్రీన్లో ఇప్పటికే AP40 మనకి నంబర్ కనిపిస్తోంది క్లియర్గా. కారును పోలీసులు తీసుకెళ్తున్నటువంటి డీటెయిల్స్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఏ కారు కింద అయితే ఈ సింగమయ్య అనే వ్యక్తి పడి చనిపోయాడో ఆ కారు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే విచారణ జరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి రకరకాల వార్తలు మనకి తెర మీదకు వస్తూనే ఉన్నాయి. కావాలని అంటే రకరకాల వార్తలు, ముఖ్యంగా సింగమయ్య అప్పటికప్పుడు చనిపోలేదు, కారు కింద పడి దెబ్బలు తగిలాయి అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. మనం చూస్తూనే ఉన్నాం 40DH2349 AP40DH2349 అనే కారును ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారు తీసుకెళ్తున్నట్లుగా మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కేసు ఎటువైపు మలుపు తిరగబోతోంది అనేది చాలా హై టెన్షన్ కలిగిస్తోంది. ఓవైపు జగన్ కి ఇచ్చినటువంటి నోటీసుల్లో అసలు ఏముంది, ఆయన మీద ఏం చర్యలు తీసుకోబోతున్నారు, ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ జగన్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏం చర్యలు తీసుకుంటారు అనేది ఒక టెన్షన్ పెంచుతుంటే, మరోవైపు కార్ని కూడా పోలీసులు తీసుకెళ్తున్న తరుణంలో ఫర్దర్గా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఎటు మలుపు తిరగబోతుంది అనేది తీవ్ర ఉత్కంఠను కలిగిస్తున్నటువంటి పరిస్థితి. ఏవైతే నోటీసులు ఇచ్చారో ఆ నోటీసులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. RTV ఎక్స్క్లూజివ్గా మీకు తెలియజేస్తుంది. ఓవైపు ఏ కారు కింద అయితే సింగమయ్య పడి చనిపోయాడో ఆ కార్ని పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మరోవైపు ఏ నోటీసులు అయితే ఇచ్చారో ఆ నోటీసులకు సంబంధించిన డీటెయిల్స్ని కూడా మనం RTV ఎక్స్క్లూజివ్గా మీకు చూపిస్తోంది స్క్రీన్ మీద. ఈ నేపథ్యంలో ఏం చర్యలు తీసుకోబోతున్నారు అనేది చాలా ఉత్కంఠను కలిగిస్తోంది. డీటెయిల్స్ మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అడిగి తెలుసుకుందాం. మనకి విజయవాడ నుంచి అందుబాటులో ఉన్నారు. రాజేష్, డీటెయిల్స్ ఏంటి, ప్రస్తుతం వైసీపీ కార్యాలయం దగ్గర పరిస్థితి ఏంటి? ఈ నెల 18వ తేదీన సత్తెనపల్లి పర్యటనలో భాగంగా ఏటుకూరు వద్ద జగన్ కారు కింద పడి చనిపోయినటువంటి సింగయ్య కేసులో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్కి కొద్దిసేపటి క్రితమే నల్లపాడు పోలీసులు నోటీసులు అందజేశారు. వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆ నోటీసులు అయితే అందుకున్నారు. అంతేకాదు ఆ రోజు జగన్ ప్రయాణించినటువంటి వ్యక్తిగత కారు నెంబరు AH402349 అనే నెంబర్ సంబంధించినటువంటి కారును కూడా ప్రస్తుతం నల్లపాడు పోలీసులు స్వాధీనం చేసుకుని నల్లపాడుకైతే తరలించడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో కావాలనే జగన్ పేరుని A2గా మార్చి కక్షపూరితంగా చేస్తున్నారని వైసీపీ నేతలు ప్రధానంగా ఆరోపిస్తుంటే, ఈ కేసులో జగన్ ప్రయాణిస్తున్న కారు కింద పడి సింగయ్య మృతి చెందాడు కాబట్టి A2గా జగన్ చేర్చాం కాబట్టి ఆయనకి విచారణకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రావాల్సిన అవసరం ఉంది కాబట్టి దానిలో భాగంగానే జగన్కి నోటీసులు ఇచ్చామని పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. నల్లపాడు సిఐతో పాటు ఆ ఏటుగురు సంబంధించినటువంటి విఆర్ఓలు, తాడేపల్లికి సంబంధించినటువంటి పోలీసులు అందరూ కూడా దాదాపు 6 గంటల ప్రాంతంలో తాడేపల్లిలోని మాజీ ముఖ్యమంత్రి నివాసానికి వచ్చి నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆ నోటీసులు అయితే స్వీకరించారు. కేవలం రాజకీయ కక్షలో భాగంగానే జగన్ పేరుని దీంట్లో చేర్చారనేది ప్రధానంగా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇదే కేసులో A1 ఉన్నటువంటి ఆ రోజు కారు డ్రైవ్ చేసినటువంటి రమణారెడ్డిని కూడా ఇప్పటికే పోలీసులు అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది, ఆయన్ని విచారిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించినటువంటి ఫర్దర్ పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించాలంటే ఈ కేసులో మిగతా నెంబర్లు ఉన్నటువంటి A2, A3, A4 ఉన్నటువంటి ఇతర వ్యక్తులు కూడా నోటీసులు ఇచ్చి విచారణ చేయాలి. కాబట్టి ఈరోజు చట్ట ప్రకారం ఇక్కడ నోటీసులు అయితే ఇచ్చామని పోలీసులు అయితే చెబుతున్నారు. పోలీసులు నోటీసులకు సంబంధించి ఎక్కడ కూడా రియాక్ట్ కానప్పటికీ పూర్తి స్థాయిలో విచారణకి హాజరవ్వాల్సిన అవసరం ఉంటుంది, ఎప్పుడు పిలిస్తే అప్పటికి విచారణకి రావాల్సిన అవసరం ఉంటుందంటూ ఆ నోటీసులో పేర్కొన్నట్టు తెలుస్తుంది. ఇదే కేసులో ఇంకా ఉన్నటువంటి నిందితులు ఉన్నటువంటి మాజీ మంత్రి పేరు నాని, విడుదల రజని, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి పేర్లు కూడా ఈ కేసులో అయితే పెట్టడం జరిగింది. వాళ్ళకు కూడా ఫర్దర్గా నోటీసులు
ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి జగన్కి నోటీసులు ఇచ్చారనే ఒక సమాచారంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తాడేపల్లి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వైసీపీ నేతలు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. నేతలతో కూడా సమావేశమైనట్టు తెలుస్తుంది. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆయన కారులో ప్రయాణిస్తుంటే కారు డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తికి నోటీసులు ఇవ్వకోకుండా ప్రయాణిస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రికి ఉద్దేశపూర్వకంగానే నోటీసులు ఇచ్చారనేది ప్రధానంగా వైసీపీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణ. మరోవైపు అసలు ఇది ఫేక్ వీడియో, ఏఐతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఈ వీడియోని డిజైన్ చేశారనే ఒక వాదన కూడా వైసీపీ నేతలు చేసిన నేపథ్యంలో అంటే మొన్న బయటపడినటువంటి వీడియో ఆధారంగానే కేసు నమోదు చేశామని పోలీసులు కూడా చెప్తున్నారు. వాస్తవంగా 18వ తారీఖు ఘటన జరిగితే 18వ తారీఖు సాయంత్రం గుర్తు తెలియని వాహనం ఢీకొని సింగయ్య చనిపోయాడని గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్పీ సతీష్ కుమార్ కూడా అదే అంశాన్ని మీడియా కూడా వెల్లడించారు. కానీ తర్వాత 2 రోజుల తర్వాత ఇటువైపు ఉన్నటువంటి ఆ కాన్వాయ్కి ఇటువైపు ఉన్నటువంటి వీడియో ఒకటి బయటికి రావడం, ఆ వీడియోని బేస్ చేసుకుని అక్కడ ఆ సమయంలో ఉన్న డ్రోన్ విజువల్స్ని ఆధారంగా చేసుకుని ఈ కేసు అయితే నమోదు చేశామని తర్వాత గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కేసులో ఏ1గా రమణారెడ్డిని, ఏ2గా జగన్ని, ఏ3గా పేరు నాని, విడుదల రజని, వైవి సుబ్బారెడ్డి ఇలాంటి నేతలందరూ కూడా ఆ రోజు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నేతలందరి మీద కూడా కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే నోటీసులు అయితే మా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అయితే అందుకున్నారు. మరి ఈ కేసుని ఫర్దర్గా ఏ విధంగా వైసీపీ డీల్ చేయబోతుంది, అంతేకాదు ఈ కారును ప్రస్తుతం నల్లపాడు పోలీసులు స్వాధీనం చేసుకుని నల్లపాడు పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ కారు ఎవరి పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉంది, ఆ రమణారెడ్డి డ్రైవర్గా ఉన్నటువంటి రమణారెడ్డి ఉద్దేశపూర్వకంగానే అతని మీద ఎక్కించే ప్రయత్నం చేశాడా, ఇలా అనేక రకాల కోణాలు ఇప్పటికే విచారణ పోలీసులు చేస్తున్నారు. కాబట్టి ఫర్దర్గా ఆ కారును స్వాధీనం చేసుకుని ఆ కారు ఎవరి పేరు మీద రిజిస్టర్ అయింది, ఎన్ని రోజుల నుంచి జగన్ ఉపయోగిస్తున్నారు అంశాలను కూడా పోలీసులు విచారణ రాబట్టబోతున్నారు. దానిలో భాగంగానే కారుని స్వాధీనం చేసి తీసుకువెళ్ళినట్టు తెలుస్తుంది. నందు, అంటే ఇప్పుడు ఈ ఫర్దర్గా ఏం చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు ఈ నోటీసుల ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంది? మరి నోటీసులకు సంబంధించి వైసీపీ కార్యాలయంలో మీరు చెప్పినట్లుగా లేళ్ల అప్పిరెడ్డి గారు ఈ నోటీసులు తీసుకున్నారు అంటున్నారు కదా, ఎవరైనా రెస్పాండ్ అయ్యారా అక్కడి నుంచి ఈ నోటీసులకు సంబంధించి? అండ్ నోటీసులు అసలు ఏముంది, ఫర్దర్గా ఈ నోటీసులు జారీ చేయడం వల్ల ఏం జరుగుతుంది? అంటే నోటీసులు ఇచ్చే ఉద్దేశం ప్రధానంగా ఏంటంటే విచారణకి, కేసులో మీరు ఏ2గా ఉన్నారు కాబట్టి ఫర్దర్గా పోలీసులు వారి విచారణకి సహకరించాల్సి ఉంటుంది. కాబట్టి మేము కోరినప్పుడు మీరు విచారణకి రావాల్సి ఉంటుందనే అంశాన్ని ప్రధానంగా నోటీసులో పేర్కొంటారు. దానిలో భాగంగానే ముందస్తుగా నోటీసులు ఇస్తారు. అయితే నోటీసులో ఏ అంశాలు క్రోడీకరించారు, ఎవరెవరు పేర్లు పెట్టారని దానిపైన ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. కానీ ప్రస్తుతానికైతే ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అయితే నోటీసులు అయితే అందుకున్నారు. అయితే కారుని స్వాధీనం చేసుకున్నారు కాబట్టి కారుకు సంబంధించినటువంటి డీటెయిల్స్, ఆ డ్రైవర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఫర్దర్గా తీసుకునే అవకాశం కనబడుతుంది. దాని ద్వారా విచారణ పూర్తి స్థాయిలో ముందుకు తీసుకువెళ్ళి ఈ కేసుని విచారణ చేసే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ థ్యాంక్ యూ రాజేష్. మరోవైపు ఏదైతే నోటీస్ అక్కడ ఇచ్చారో ఆ నోటీస్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఒకసారి మనం చూద్దాం. ఐ హ్యావ్ దిస్ నోటీస్ నా దగ్గర ఉంది. అక్కడ ఇచ్చినటువంటి నోటీస్ రిపోర్ట్, ఆ రిపోర్టుకు సంబంధించి చూసినట్లయితే అంటే ప్రత్యేకంగా దీంట్లో జగన్మోహన్ రెడ్డి పేరు అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు. ముద్దాయి పేరు, చిరునామా ఉన్నాయి. అలాగే సాక్షి పేరు, చిరునామా కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఎవరైతే సాక్షిగా ఉన్నారో వాళ్ళ పేరు, చిరునామా నాగకుమార్ సన్ ఆఫ్ మల్లికార్జునరావు అని ఉంది. ముద్దాయి పేరు కావటి శివనాగ మనోహర్ నాయుడు సన్ ఆఫ్ శివశంకర్ అంటూ ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి. సంపత్ నగర్, గుంటూరు. సో దీనికి సంబంధించి చూసినట్లయితే సిహెచ్ శ్రీనివాసరావు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ హెడ్ డిప్యూటీ కమిషనర్ అంటూ ఉంది జిఎంసి. రిపోర్ట్ ఇవ్వగా సదర్ రిపోర్టు ప్రకారం నల్లపాడు పోలీస్ స్టేషన్ సిఆర్ నంబర్ 206/2025 అంటూ మరికొన్ని నంబర్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి చూసినట్లయితే కేసులో ముద్దాయిగా ఉన్నారు. మీకు ఈరోజు అనగా 24/6/2025న ఈ నోటీసులు ఇస్తున్నామని పోలీసు వారు కానీ గౌరవనీయులైన కోర్టు వారు కానీ ఎప్పుడు పిలిచినా ఎక్కడకు పిలిచినా సరే హాజరు కావాల్సిందిగా తెలపడమైంది. మీరు దర్యాప్తునికి ఎలాంటి ఆటంకం కలిగించకుండా సహకరించవలసిందిగా తెలపడమైంది. మీరు ఈ కేసులోని ఫిర్యాదు కానీ వారికి సంబంధించినటువంటి వారిని కానీ వారి కుటుంబ సభ్యులను కానీ ఇతర సాక్షులను కానీ బెదిరించుట, ప్రలోభపెట్ట చేయరాదు. గౌరవనీయులైన కోర్టు వారి అనుమతి లేకుండా వెళ్ళరాదు. అందుబాటులో ఉండవలసిందిగా తెలియపరచడమైనది. అందుకు అతిక్రమించిన ఎడల చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటాం అంటూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నల్లపాడు పోలీస్ స్టేషన్ అంటూ నోటీసు ఇవ్వడం జరిగింది. నోటీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీరు కూడా చూడొచ్చు క్లియర్గా. ఆర్టీవీ స్క్రీన్ మీద మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తోంది. మరోవైపు కారుని ఇప్పటికే ఏ కారు కింద అయితే సింగమయ్య పడి చనిపోయాడు అంటూ కేసు నమోదైందో దానికి సంబంధించి ఇప్పటికే ఆ కారును పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ నోటీసుల్ని లేళ్ల అప్పిరెడ్డి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అక్కడ వైసీపీ కార్యాలయంలో తీసుకున్నట్లు